ఇది సముద్రంలో పరిచే ఇంటర్నెట్ కేబుల్. ఈ కేబుల్ని చాలామంది షార్క్స్లు కొరికేయటం వల్లే ఇంటర్నెట్ పనిచేయటం లేదు అని అనుకుంటూ ఉంటారు. దీన్ని సముద్రంలో పరచటానికి ముందు ఒక ప్రత్యేకమైన షిప్పై చాలా జాగ్రత్తగా సిద్ధం చేస్తారు. వీటిని తయారు చేసే ఫ్యాక్టరీస్ కూడా సముద్రానికి దగ్గరలోనే ఉంటాయి. ఎందుకంటే ఫ్యాక్టరీస్ నుంచి డైరెక్ట్గా ఈ కేబుల్స్ని షిప్లో లోడ్ చేయటానికి ఈజీగా ఉంటుంది. వీటి మందం కూడా కొన్ని మీటర్స్ నుంచి కొన్ని ఇంచెస్ వరకు ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ కేబుల్స్ వల్లనే ఇక్కడి నుంచి చేస్తున్న ఈ వీడియోని మీ మొబైల్స్ దాకా చూడగలుగుతున్నారు. ఒకవేళ ఈ కేబుల్స్ లేకపోతే ఇంటర్నెట్ని యూజ్ చేయలేము. ఒకసారి షిప్ లోతైన సముద్రంలోకి చేరుకున్న తర్వాత అది మెల్లగా కేబుల్స్ని వదలటం ప్రారంభిస్తుంది. షిప్ ముందుకు వెళ్తున్న కొద్దీ ఎక్స్పర్ట్స్ టీం ఒకటి ఈ కేబుల్ సముద్రం అడుగు భాగానికి సరిగ్గా చేరుతుందా లేదా అని చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ఉంటారు. కేబుల్స్ మరీ లూజ్గా లేకుండా అండ్ అలాగాని అవసరానికి మించి ప్రెజర్ పడకుండా వాళ్లే చూసుకుంటారు. అదే టైంలో ఎక్విప్మెంట్స్ నుంచి వచ్చే డేటా కేబుల్ సరైన లోతులో సరైన చోటికి వెళ్తుందా లేదా అని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటుంది. అండ్ ఈ కేబుల్స్ వేలాది కిలోమీటర్స్ దూరం వరకు పరచబడి ఉంటాయి.